శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ప్రతి వారం చెప్పుకుంటున్నట్టుగానే ఈ వారం కూడా రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితిలో వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో బుధుడు, అలాగే గురు రవిలు ఇద్దరు కర్కాటక రాశిలో, శుక్ర కేతువులు సింహరాశిలో, చంద్రుడు వృశ్చిక రాశిలో, కుంభరాశిలో రాహువు, అలాగే మీన రాశిలో వక్రించి ఉన్నటువంటి శనిగారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క సంచారము తన యొక్క నీచ రాశి అయినటువంటి కన్యా రాశిలోకి వెళ్ళి ఉన్నది. చంద్రుని యొక్క సంచారము కుంభరాశిలో రాహు గారితో కలిసి ఉన్నది. ఇక్కడ చెప్పుకోదగ్గ సూచనలు ఏంటంటే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాల ద్వారా శుక్ర కేతువుల యొక్క స్థితి, అలాగే రాహు యొక్క దృష్టి అంతగా అన్యోన్యతని సూచించబడనివ్వవు. ఏ విధంగా ఈ అన్యోన్యతని దెబ్బతీద్దామా అనేటట్టుగా ఉంటాయి. కాబట్టి ఈ అన్యోన్యత అనేది అది ప్రేమ అవ్వచ్చు, సత్సంబంధాలు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, వాటి మీదనే ఎక్కువగా ఫలితాన్ని చూపిస్తూ ఉంటాయి. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అన్నా చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, బిడ్డలు, అలాగే ప్రేమికులు, భార్యాభర్తలు, ఎవరైనా సరే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి. ఇక రవి గురుల యొక్క కలయిక మంచి అడ్మినిస్ట్రేషన్ని సూచిస్తూ ఉంటుంది, కానీ ఇది మూఢమిని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి గురువు గారి యొక్క సంచారము రవి గారితో కలిసి ఉన్నందువల్ల శుభకార్యాలు అనేవి ఈ సమయంలో ఉండవు. ఎటు ఆషాఢమాసం కాబట్టి దీని గురించినటువంటి బాధ ఎవరికి ఉండబోదు. ఎందువల్ల అంటే ఆషాఢమాసంలో భగవంతునికి సంబంధించినటువంటి పూజలు, వ్రతాలు ఇలాంటివి చేసుకోవచ్చు, కానీ మనము కూడా చేసుకుంటాం. కానీ శంకుస్థాపనలు, గృహప్రవేశాలు, పెళ్లిళ్ళు, ఉపనయనాలు ఇలాంటివి ఏవి ఉండబోవు. కాబట్టి అంతగా చింతించవలసిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దృష్టి ఫలితాలకు వస్తే శనిగారి యొక్క తృతీయ దృష్టి కుజుని మీద ఉంటూ రోడ్డు ప్రమాదాలని, యుద్ధాలని, అలాగే ప్రజలలో ఐకమత్యం లేకుండా ఉండడాన్ని, అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటుంది. అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఈ శని కుజుల యొక్క పరస్పర దృష్టులు కానీ, లేదా శనిగారి దృష్టి కానీ, లేదా కుజుని దృష్టి కానీ ఇవి అంత పూర్తిగా ఆరోగ్యకరమైనవి కాదు. కాబట్టి కొన్ని రకాలుగా వైద్య సేవలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రయాణాల విషయం గురించిన శ్రద్ధ, జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కుజుని యొక్క 4వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. ఇది ప్రేమికుల విషయంలో మటుకు అధిక జాగ్రత్తల్ని సూచిస్తోంది. వర్ణాంతర వివాహాలు కానీ, కులాంతర వివాహాలు కానీ చేసుకోవాలి అనుకునేవారు కొన్నాళ్ళు వాయిదా వేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే కుజుని దృష్టి చంద్రుని మీద ప్రసరిస్తూ చంద్రుని యొక్క నీచ భంగాన్ని సూచిస్తూ ఉన్నది. ఇక్కడ చంద్రుణ్ణి బలోపేతం చేస్తున్నందువల్ల చాలా వరకు మానసికమైన దృఢత్వాన్ని కలిగి ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువు యొక్క 9వ దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్న కారణం చేత, అలాగే అది శనిగారి యొక్క స్థానం కూడా అవుతున్న కారణం చేత ఇక్కడ శనిగారు ఇచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ రాసులకి అవి చాలా వరకు తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద గ్రహస్థితులు చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఈ చంద్రరాహువుల కలయిక మానసికమైన దుర్బలత్వాన్ని సూచిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా యోగా చేయడం చాలా చాలా మంచిది. అలాగే శనిగారి యొక్క 7వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద, అందున నీచలో ఉన్న శుక్రాచార్యుల వారి మీద పడుతున్న కారణం చేత ఇక్కడ గురువులు కానీ, పెద్ద పెద్ద స్థానాలలో ఉన్నటువంటి, అంటే ఒక లీడర్షిప్ కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కానీ, లీడింగ్లో ఉన్న సంస్థలు కానీ, ఎందుకంటే అది బుధ క్షేత్రం కదా, కాబట్టి వ్యాపార వర్గాల వారు కూడా, ప్రేమికులు కానీ, భార్యాభర్తలు కానీ అతి జాగ్రత్తగా సంచరిస్తూ ఉండాలి. ఈ శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఒక నెల రోజుల కాలం ఉంటుంది. శుక్రాచార్యుల వారు ఇక్కడ ఉన్నంత కాలం అన్నమాట, కన్యారాశిలో సంచరిస్తూ ఉన్నంత కాలము. కాబట్టి ఇది అధికమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందరికి వెళ్ళాలి అని చెప్పి మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. శని శుక్ర స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి వారికి ఈ వారం రోజుల కాలానికి
పరిశీలనగా చూసినట్లయితే 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. రాశిలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. 9వ స్థానంలో గురువుగారు బాగున్నారు. 10వ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏంటంటే కీర్తి ప్రతిష్టలు చాలా చాలా బాగున్నాయి. అలాగే పితృవర్గ రీత్యా ధనము ఇబ్బడి ముబ్బడిగా వచ్చేటటువంటి అవకాశము, సహాయ సహకారాలు అందేటటువంటి అవకాశము, దైవభక్తి పెరిగేటటువంటి అవకాశము, దైవ కార్యాలలో మీరు పాల్గొనేటటువంటి అవకాశము, దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, ఆలయాలు సందర్శించడము, శుభకార్యాలలో పాల్గొనడము, ఇంట శుభకార్యాలు జరగడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కించిత్ జాగ్రత్తగా ఉండాలి తప్ప మిగతా కుటుంబం విషయం బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారం విషయం బాగుంది. అలాగే పూర్వం కన్నా సంతానం విషయంలో మేలైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది కూడా చాలా ఆనందించదగ్గ విషయంగా కనిపిస్తోంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు ఉన్నాయి. ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంది. మనశ్శాంతిగా ఉంటుంది. స్త్రీలకి బాగుంది, విద్యార్థులకి బాగుంది. అయితే విద్యార్థులు మరికొంచెం కష్టపడవలసినటువంటి పరిస్థితే కనిపిస్తోంది. విజయావకాశాల వైపుగా వెళ్తున్నారు వీరు. అనుకోని విధంగా వచ్చేటటువంటి కష్టం ఏదైనా ఉంటే అదంతా కూడా మీరు మీ మానసికమైనటువంటి ధైర్యం వల్ల ఆ సమస్యల్ని ఎదుర్కోగలుగుతారు, పరిహారం చేసుకోగలుగుతారు, పరిష్కరించుకోగలుగుతారు అని కూడా తెలియజెప్తూ ఉన్నాను. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు బాగున్నారు. రాజకీయ నాయకులు బాగున్నారు. అలాగే వాహనాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. అలాగే ఈ కోర్టు కేసులు కానీ, పెద్ద మనుషుల పంచాయతీలు కానీ, భూమి తగాదాలు కానీ వీటి విషయంలో కొంచెం వాయిదా తీసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మాట విషయంలో, జ్ఞాన సముపార్జన విషయంలో, కుటుంబం విషయంలో అనేక రకాలుగా మీకు మానసికమైనటువంటి తృప్తి ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి లాభస్థానంలో ఉంటూ కొంచెం బాగుంది అని చెప్పి తెలియజెప్పచ్చు. ఇక్కడ శనిగారి దృష్టి కూడా ఉంది కాబట్టి ఈ ప్రేమ వ్యవహారాలు కానీ, ఈ భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయాలు కానీ ఇలాంటి వాటిట్లలో కొద్దిగా మీరు శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితే కనిపిస్తోంది తప్ప మిగతావన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పచ్చు. అలాగే చంద్రుని యొక్క సంచారం రాహుతో కలిసి చతుర్థంలో ఉన్న కారణం చేత అంతగా మంచి ఫలితాలను ఇవ్వబోవడం లేదు అని కూడా తెలియజెప్తూ ఉన్నాను. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారికి అందరికీ కూడా బాగా కలిసి వచ్చేటటువంటి కాలంగా తెలియచెప్పచ్చు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు ఇప్పుడే పెట్టకండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ధనము విషయంలో మీకు ఎంత ధనము కావాలి అని మీరు కోరుకుంటున్నారో ధర్మబద్ధమైనటువంటి మీ కోరిక తప్పక తీరుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే కళాకారులకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. మంచి ప్రదర్శనలు ఇస్తారు. పేరు ప్రఖ్యాతులు వస్తాయి. చాలా విధాలుగా సంతృప్తిగా ఉంటారు వారు అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. వీలైతే నవధాన్యాలు దానం చెయ్యండి. యోగా చెయ్యండి. మరింతగా ఆశాజనకమైన ఫలితాలు మీకు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ శుభం.